పెద్ద సినిమా రిలీజ్ డేట్ వచ్చేసినా రెండు విషయాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రీమియర్స్ పడతాయా పడవా, పడితే తెలంగాణలో ఉంటాయా ఉండవా, పర్సంటేజ్ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్న సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ పెద్దకి థియేటర్స్ ఇస్తారా ఇవ్వరా, ఈ రెండింటికి సొల్యూషన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. రీసెంట్ గా రిలీజ్ అయిన జెట్లీని సింగిల్ స్క్రీన్ లో ప్రదర్శించడం లేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యం పర్సంటేజ్ విధానంలో మాత్రమే సినిమాలు ఆడిస్తామంటున్నాయి. మే 1 నుంచి పర్సంటేజ్ పద్ధతిలో థియేటర్స్ ఇస్తామని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంతో ఇబ్బందులు తలెత్తుతాయన్నది నిర్మాతలు చెబుతున్నారు. చిన్న సినిమా జెట్లీని సింగిల్ స్క్రీన్ లో ప్రదర్శించకపోతే జూన్ 4న వస్తున్న పెద్ద పరిస్థితి ఏంటి అన్న డౌట్ మెగా ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది. జెట్లీని నిర్మించిన మైత్రి మూవీ మేకర్సే పెద్దీని సమర్పిస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో నిర్మాతలు ఉన్నారు. పెద్ది జూన్ 4న థియేటర్స్ లోకి వస్తోంది. పెద్ది ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతుందని 2 నెలల క్రితమే నిర్మాతలు చెప్పారు. పాన్ ఇండియా మూవీగా రూపొందడంతో 3నే దేశమంతా ప్రీమియర్స్ ను వేస్తారు. అయితే తెలంగాణలో ప్రీమియర్స్ విషయంలో కోర్టులు తప్పుపట్టడంతో ప్రభుత్వం సీరియస్ గా ఉంటూ ప్రీమియర్స్ కోసం టికెట్ రేట్ల హైక్ కోసమైతే తమ దగ్గరకు రావద్దని చెప్పేసింది. సంక్రాంతి తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆంధ్రాలో కూడా ప్రీమియర్స్ వేయలేదు. రిలీజ్ అయిన రోజు ఏపీలో ఉదయం 4 గంటల ఆటతో, తెలంగాణలో 7 గంటల ఆటతో ఉస్తాద్ విడుదలైంది. ఉస్తాద్ తెలుగు సినిమా మాత్రమే. పెద్ది పాన్ ఇండియా మూవీ కావడంతో ధురంధర్ 2లా ముందు రోజే సాయంత్రం 6 గంటల షోతో ప్రీమియర్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు. తెలంగాణలో ప్రీమియర్స్ పడే ఛాన్స్ కనిపించడం లేదు. మరి ఈ ఒక్క ఏరియా కోసం దేశం మొత్తం వచ్చే ఓపెనింగ్స్ ను మిస్ చేసుకుంటారా, లేదంటే కోర్టుకెళ్లి పర్మిషన్స్ తెచ్చుకుంటారా? ఏమో చూడాలి. మరి కొంతమంది హీరో హీరోయిన్ల కాంబినేషన్స్ ఎంతో అందంగా ఉంటాయి. అయితే కొన్ని కలయికలు బలంగా సెట్ అయిపోతాయి. అలాంటి వాటిల్లో త్రివిక్రమ్ తమన్ కాంబో ఒకటి. తమన్కు రెస్ట్ ఇచ్చి వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్న గురూజీ మళ్ళీ తమన్ దగ్గరికే వచ్చాడు. ఇదంతా ఏ సినిమా గురించి అనేగా మీ డౌట్? చూద్దాం పదండి. అటు తిరిగి ఇటు తిరిగి ఆదర్శ కుటుంబం ఛాన్స్ మళ్ళీ తమన్ దగ్గరికే వచ్చి చేరుకుంది. వెంకటేష్ మూవీ ఆదర్శ కుటుంబంతో తమన్ను పక్కన పెట్టాలని చూసినా కుదరలేదు. గురూజీ తమన్తో కాకుండా మరొకరితో సింక్ కాలేకపోయాడు. త్రివిక్రమ్ తమన్ కాంబినేషన్ ను విడదీసి చూడలేనంతగా కలిసిపోయింది. త్రివిక్రమ్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఉండాల్సిందే. అరవింద సమేత, వీరరాఘవ, అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ తర్వాత వచ్చిన గుంటూరు కారంక కూడా తమన్నే తీసుకున్నాడు. సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చి ఆగిపోయినా తమన్ మాత్రం ఫెయిల్ కాలేదు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత, వీరరాఘవకు ఫస్ట్ టైం తమన్ను తీసుకున్నాడు. ఈ సక్సెస్ తో కాంబినేషన్ రిపీట్ అయింది. రెండో సినిమా అలవైకుంఠపురంలో పాటలు చేసిన సందడి అంతా ఇంత కాదు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తీస్తున్నాడు. ఈ సినిమాకు కలిసొచ్చిన తమన్ను కాదని సందీప్ వంగ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కు ఛాన్స్ ఇచ్చాడు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆదర్శ కుటుంబం సగంలో ఉండగా మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు. తమన్ పేరును అనౌన్స్ చేస్తూ ఫోటోను రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాను దసరా రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మహేష్ ఫారెన్ వెళ్తే ఫ్యామిలీతో వెళ్తాడు, లేదంటే ఇంట్లోనే పిల్లలతో గడిపేస్తాడు. కానీ ఈసారి ఒంటరిగా జర్మనీ వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు బయటకొచ్చాయి. మహేష్ బాబు ఉన్నట్టుండి ఎందుకు జర్మనీ వెళ్లాల్సి వచ్చింది? చూద్దాం. మహేష్ ఈ మధ్య కాలంలో వర్కౌట్స్ ఎక్కువ చేస్తున్నాడు. రెగ్యులర్ గా ఎక్సర్సైజులు చేయడం కామనే అయినా కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేయలేదు. మహేష్ ప్రస్తుతం ఏం చేసినా రాజమౌళి సినిమా వారణాసి కోసమే. షూటింగ్ మొదలు కావడానికి 6 నెలల ముందు నుంచే ఫిజిక్ పై దృష్టి పెట్టాడు మహేష్. జర్మనీలో ఉన్న ఫిట్నెస్ ట్రైనర్ కోసం మాట్లాడితే జర్మనీ వెళ్లిపోతున్నాడు. లోకల్ ఫిట్నెస్ ట్రైనర్ తో కాకుండా జర్మనీలో ఉన్న ఫిట్నెస్ డాక్టర్ హ్యారీ కోనిక్ పర్యవేక్షణలో ట్రైనప్ అవుతున్నాడు మహేష్. రీసెంట్ గా పాట షూటింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లిపోయాడు. పర్సనల్ ట్రిప్ అని అందరూ అనుకుంటే ట్రైనర్ తో దిగిన ఫోటోలను షేర్ చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ వారణాసి కోసం రెడీ అవుతున్నానని మహేష్ పోస్ట్ చేశాడు. వారణాసి కోసం మహేష్ పడుతున్న కష్టం మామూలుగా లేదు. విదేశాలు వెళ్లి మరీ ట్రైనింగ్ అవుతున్నాడు. కథలో భాగంగా అట్లార్కిటికా ఖండంలో మంచు కొండల్లో షూటింగ్ చేయాల్సింది. ఈ ట్రైనింగ్ అయ్యాక జక్కన్న మహేష్ తో మంచు పర్వతాలెక్కిస్తాడేమో చూడాలి. మరి కాజల్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి 4 ఏళ్లైనా ఫామ్ లోకి రాలేకపోయింది. ఒక హిట్ పడినా ఈ సక్సెస్ ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. అయితే హిట్ ఇచ్చిన హీరోనే మరొక ఛాన్స్ ఇచ్చాడు. గ్యాప్ తర్వాత కాజల్ నటిస్తున్న తెలుగు మూవీ ఏంటి? కాజల్ కు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాలేదు. సల్మాన్ సికిందర్ లో నటించే ఛాన్స్ వచ్చినా సినిమా డిజాస్టర్ అయింది. భారతీయుడు 3 వస్తుంది అనుకుంటే భారతీయుడు 2 దెబ్బకు ఇప్పట్లో ఆ ఊసే కనిపించడం లేదు. ఫస్ట్ టైం నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ప్యారిస్ 5 ఏళ్లుగా రిలీజ్ కావడం లేదు. ఇలా చందమామకు సరైన సినిమా పడలేదు. భగవంత్ కేసరి హిట్ అయినా కాజల్ కు సరైన ఆఫర్ రాలేదు. కన్నప్పలో చేసిన పార్వతీ రోల్ కెరీర్ కు ఉపయోగపడలేదు. ఇక తెలుగులో ఫేడ్ అవుటే
అంటూ వస్తున్న వార్తలకు అదిరిపోయే ఛాన్స్ తో సమాధానం చెప్పింది. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. శనివారం నుంచి షూటింగ్ లో పాల్గొంది కాజల్ నటించిన హిందీ మూవీ ది ఇండియా స్టోరీ జూన్ 24న రిలీజ్ అవుతోంది. ఇందులో చందమామ లాయర్ గా నటించింది. బాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా రూపొందుతున్న రామాయణలో మండోదరిగా నటిస్తోంది. మొత్తానికి గ్యాప్ తర్వాత వచ్చిన బాలయ్య మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది కాజల్. సినిమా హిట్ అయితే సీనియర్ హీరోల దృష్టిలో పడుతుంది. తమిళ తంబీలకు మలయాళీలకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా? లేదంటే అరవ మలయాళ వాసనలు మనపై రుద్దాలని చూస్తున్నారా? టైటిల్ మార్చకుండా తెలుగులో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుంటున్నారా? ఈ సినిమాలు తెలుగు వారికి నచ్చినా ఇందుకు ఇక్కడ ఆడడం లేదు. టైటిల్ లోపమే సక్సెస్ కు శాపమైపోయిందా? పరభాష సినిమాలు తెలుగులోకి డబ్ అయితే ఇక్కడ ఆడియన్స్ కు అర్థమయ్యే టైటిల్స్ పెడతారు. అయితే ఈ మధ్యకాలంలో టైటిల్స్ కు అర్థం తెలియకపోయినా పెద్ద నష్టం లేదు. తెలియాల్సిన అవసరం తెలుగు ఆడియన్స్ కు లేదు అన్న యాటిట్యూడా, లేదంటే తెలుగు టైటిల్ పెట్టడానికి బద్ధకమా? టైటిల్స్ ను మార్చకుండా తెలుగులోకి దించేసి తికమక పెడుతున్నారు. దీంతో సినిమాకు బాగుంది అన్న టాక్ వచ్చినా తెలుగు ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ధనుష్ ఖరాకు యావరేజ్ టాక్ వచ్చినా టైటిలే కాదు, సినిమా కూడా మనది కాదు అన్న ఫీలింగ్ లో తెలుగు ఆడియన్స్ వచ్చేశారు. పళ్ళీ చట్టంబి, వాలాటు, తొండరం, రెట్రో, బీస్ట్ వంటి టైటిల్స్ తో తెలుగు ఆడియన్స్ విసిగిపోయారు. ఫ్లాప్ మూవీస్ ను ఎలాగో చూడరు, బాగున్న సినిమా కూడా టైటిల్ దెబ్బకు ఎందుకొచ్చిన ఆరవ మేళమని ఆడియన్స్ అటువైపు చూడడం లేదు. మలయాళ చిత్రం వాలాటు 10 కోట్లతో తీస్తే 230 కోట్లొచ్చింది. టైటిల్ మార్చకుండా తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ మంచి టాక్ తెచ్చుకున్నా థియేటర్స్ లో జనాలు కనిపించడం లేదు. పాజిటివ్ టాక్ వచ్చినా టైటిల్ కు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. మోహన్ లాల్, శోభన కలిసి నటించిన మలయాళ చిత్రం తొడరంను అదే టైటిల్ తో తెలుగులోకి డబ్ చేశారు. తంగలాన్, కంగువా వంటి సినిమాలను అదే పేరుతో రిలీజ్ చేసిన తొడురుం అని పలకడానికే కష్టంగా ఉన్న తెలుగు ప్రేక్షకులపై మలయాళ పదాన్ని రుద్దారు. సినిమా బాగున్నా టైటిల్ మైనస్ కావడంతో తెలుగులో హిట్ కాలేకపోయింది. గతంలో 60 సినిమాలను తెలుగులోకి రిలీజ్ చేసేటప్పుడు టైటిల్ మార్చేవారు. భాష ఏదైనా టైటిల్స్ మార్చడం, పదాలను తెలుగు ఆడియన్స్ పై రుద్దేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ రిజల్ట్ మీద పడ్డంతో సూర్య నటించిన కరుప్పును తెలుగులో వీరభద్రుడుగా రిలీజ్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా టైటిల్ తెలుగు నేటివిటీకి దగ్గరగా లేకపోతే ఆ సినిమా హిట్ కాదు అని తొడరం, వాలాటు నిరూపించాయి. దీంతో కొందరు నిర్మాతలు ముందే జాగ్రత్త పడి తెలుగు టైటిల్స్ పెడుతున్నారు. సూర్య తెలుగులో నటిస్తున్న సినిమాకు విశ్వనాథ్ అండ్ సన్స్ అన్న టైటిల్ పెట్టాడు దర్శకుడు వెంకీ అట్లూరి. బైలింగ్వల్ మూవీ అయినా అందరికీ అర్థమయ్యే టైటిల్ తో వస్తున్నారు. టైటిల్ ఒక్క భాషకే పరిమితమైతే పక్క భాషల ఆడియన్స్ పై రుద్దడం కంటే యూనివర్సల్ టైటిల్ తో రావడం బెటర్. నిర్మాతగా సమంత పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. బడ్జెట్ పెరిగిందని, షూటింగ్ డేస్ ఎక్కువైందన్న భయమే లేదు. మా ఇంటి బంగారం షూటింగ్ పూర్తయినా రిలీజ్ చేసుకోలేకపోతుంది సమంత. మొన్నటి వరకు మయోసైటిస్, చికెన్ గున్యాతో బాధపడ్డ శామ్ ప్రొడ్యూసర్ గా ఫేస్ చేస్తున్న ఆ టెన్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం పదండి. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంతను కష్టాలు వీడడం లేదు. పెళ్లి చేసుకుని మళ్లీ హుషారుగా, చలాకీగా ఓల్డ్ లుక్ లోకి వచ్చింది అనుకుంటే నిర్మాత కష్టాలు శామ్ ను వెంటాడుతున్నాయి. రంగస్థలం తర్వాత స్టార్ తో జతకట్టే ఛాన్స్ రాలేదు. పోనీ ఈ అమ్మడు నటించిన సినిమాలైనా హిట్ అయ్యాయి అనుకుంటే ఫ్లాప్ ముద్రపడింది. శాకుంతలం, ఖుషీతో వరుస ఫ్లాపులు చూసింది. ఛాన్సులు రాకపోయినా, పెద్ద హీరోలు పట్టించుకోకపోయినా తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకున్న శామ్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి ఫస్ట్ మూవీ శుభంతో సక్సెస్ చూసింది. ఇందులో గెస్ట్ అపీరియన్స్ లో కనిపించిన రెండో సినిమా మా ఇంటి బంగారం లీడ్ రోల్ పోషించింది. సినిమాను మే 15న రిలీజ్ చేద్దామనుకుంటే IPL దెబ్బకు విడుదల చేయకపోవడమే మంచిది అన్న ఫీలింగ్ తో సినిమా ప్రమోషన్స్ ను పక్కన పెట్టేశారు. మా ఇంటి బంగారంకు ఆదిరిపోయే రిలీజ్ డేట్ దొరికింది అనుకునే లోపే రామ్ చరణ్ కబ్జా చేశాడు. IPL ను ఫేస్ చేయడం కష్టమని భావించిన సమంత టీం మే 15న రావాలని అనుకోలేదు. ఈలోగా జూన్ 4న రావాల్సిన టాక్సిక్ వాయిదా పడ్డంతో అదే రోజు మా ఇంటి బంగారంను విడుదల చేయాలి అనుకుంది. ఈ మాస్టర్ ప్లాన్ ను రామ్ చరణ్ పెద్ది డిజాస్టర్ చేసింది. జూన్ 25న రావాల్సిన పెద్ది టాక్సిక్ డేట్ ను కబ్జా చేసేసింది. దీంతో బంగారం పెద్దికి ఎదురెళ్లలేదు. అలాగని మరో రిలీజ్ డేటు దొరక్క ఇబ్బంది పడుతోంది.